నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, మా చిన్నప్పుడు పేపర్ అంతా కూడా క్యాన్సర్ మహమ్మారి అని మాత్రమే పలికేవారు. అదొక్కటే గుర్తుంది నాకైతే. ఒక్కొక్క ఇళ్లలో అయితే ఇద్దరు చెప్పున వచ్చేస్తుంది క్యాన్సర్. జెనెటికల్ గా బీపీ షుగర్ ఎలా వచ్చేస్తున్నాయి, క్యాన్సర్లు కూడా అలాగే వచ్చేస్తున్నాయి. మరి ఒకప్పుడు అంత అరుదుగా ఉన్న జబ్బు ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్కువగా వస్తుంది అందరికి? చాలా మంది క్యాన్సర్ ఇట్లా పెరిగిపోవటానికి కారణాలు అంటే ఎరువులు, పురుగు మందులు వేసిన కూరగాయలు, అవును, పొల్యూషన్, కార్బైడ్ వేసిన పండ్లు, పొల్యూషను, నీటి కాలుష్యము, ఇలాంటివి చెప్తారు. వాస్తవంగా కొన్ని ప్రాంతాల్లో బాగా నీరు కాలుష్యం ఉండి అక్కడ క్యాన్సర్స్ ఆ ఊర్లో రావటం అనేది కొంత ఉండొచ్చు. కానీ అది భయంకరమైన తేడా. ఆ నీళ్ళల్లో అన్ని చోట్ల అట్లా లేవు, అవి రేరుగా ఎక్కడో కనపడుతుంటాయి. సిగరెట్లు, ఆల్కహాల్ ఇవన్నీ క్యాన్సర్ కారకాలుగా చెప్తారు. ఇవన్నీ ప్రథమం కాదంట నేను క్యాన్సర్ రావటానికి. అసలు సెకండరీ. ఇప్పుడు సిగరెట్లు, ఆల్కహాల్ తాగటం 30-25 ఏళ్ళు 40 ఏళ్ళు తాగితే అప్పుడు ఎప్పుడో వస్తున్నది. ఆల్కహాల్ కూడా 15-20 ఏళ్ళు 30 ఏళ్ళు తాగిన వాళ్ళు క్యాన్సర్లు వస్తున్నాయి. ఇవన్నిటికంటే అసలైన దొంగలు అందరూ చేసే తప్పులు. ఇవి తప్పులు అనుకోకుండా క్యాన్సర్ రావడానికి కారణాలుగా ఉంటున్నవని అర్థమవుతున్నది. కొన్ని ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు క్యాన్సర్ రావడానికి 10 కారణాలు ఉంటే ఒక 5-4 నేను ఇప్పుడు చెప్పేశాను. అందరూ అసలు ఎక్స్పెక్ట్ చేయనివి, అందరూ చేసే కామన్ తప్పులు క్యాన్సర్ రావడానికి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ప్రతి ఇంట్లో ఈ మధ్య పెరగడానికి కొన్ని ఉన్నాయి. అవేమిటంటే రాత్రిపూట 9ంటికి, 10ంటికి, 11ంటికి భోజనాలు చేయటం. ఇది ప్రధానమైన కారణం అంట నేను క్యాన్సర్కి. రెండవది అసలు పోషకాలు లేని ఆహారాన్నే తింటాం. మూడవది నూనెలో దేవినవి, నేతిలో దేవినవి, బాగా ఓవెన్లో అతి వేడికి గురి చేసినవి, ఇలాంటి తింటం అనేది నిత్యం ఒక అలవాటుగా మారిపోయింది. ఇది అంటే స్వీట్స్, హాట్స్ అనేవి. ఇక 4వది కృత్రిమమైన కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ వేసిన ప్యాక్డ్ టిండు, రెడీమేడ్ ఫుడ్స్ వాడకం ఎక్కువైపోయింది. ఇట్లాంటివి క్యాన్సర్ కారకాలుగా ఎక్కువ కారణం అవుతున్నది. 5వ కారణం తీసుకుంటే ఎక్కువగా నూనెలో వేపిన వేపుళ్ళు, కూరలు వండుకునే విధానం కానీ, ఉప్పు వాడకం బాగా ఎక్కువ అవటం, ఉప్పు వేసుకున్న పదార్థాలు, పళ్ళు కూడా ఎక్కువ ఉప్పు వేసి తింటాం, ఉప్పు వాడకం ఎక్కువ అవటం వల్ల. ఇవి ఎక్కువ కారణాలు. ఈ 4-5 అని నాకు అనిపిస్తుంది. ఇందాక చెప్పిన 4-5 అందరు చెప్పేవే, కానీ వీటి మీద ఎవరు చెప్పటల్లా. 10 కారణాలు, 5 కారణాలు అతి ముఖ్యమని నేను చెప్తాను. అందుకని ఇలాంటి వాటి వల్ల ఎప్పుడో ముసలితనంలో రావాల్సిన క్యాన్సర్లు కూడా ఇట్లా చిన్న ఏజ్లో వస్తున్నాయి. మంచి కణం కూడా క్యాన్సర్ కణంగా మారిపోతున్నది ఈ రోజుల్లో. నియంత్రించాల్సిన రక్షణ వ్యవస్థ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నది. కాబట్టి ఇలాంటి 5 విషయాలు ఎక్కువ మార్చుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది, వచ్చినా తగ్గుతుంది. జీవనశైలి సరిగా లేనందువల్ల ఎక్కువ క్యాన్సర్లు వస్తున్నాయి. ఆహారపు అలవాట్లు మంచిగా కానందువల్ల ఎక్కువ క్యాన్సర్స్ వస్తున్నాయి. అందుకని 5 విషయాల మీద మీరు అడగండి అమ్మా, నేను చెప్తా రీజన్ ఏమిటి అనేది కూడా. మరి ముందుగా మొదలు పెడితే మీరు చెప్పిన కారణాల్లో ఎర్లీ డిన్నర్ అనేది అసలు లెక్కలోకి రాదు మాకు. అవునండి. మరి క్యాన్సర్ కారకంగా అయితే ఎవరు పరిగణించరు దాన్ని. ఏదో డైజెషన్ సరిగ్గా అవ్వదు, లేకపోతే రిపేర్ మెకానిజం కొంచెం స్లో అవుతుంది అని అంటే ఒప్పుకుంటాం. కానీ దీనికి క్యాన్సర్ కి లింక్ ఉందంటే మాత్రం నమ్మశక్యంగా లేదు. ప్రతి జీవి శరీరానికి ఒక అద్భుతమైన వరమ లాంటి అవకాశం ఉందమ్మా ఆరోగ్య పరిరక్షణకు. అదే ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్. ఈ ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ ఏ రోజుకి ఆ రోజు జరిగితే ప్రతి కణము లోపల పరిశుభ్రంగా ఉంటుంది. కణము ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రక్షించుకుంటుంది. కణము తన్ను తాను బాగు చేసుకుంటుంది. మంచి కణం క్యాన్సర్ కణంగా మారకుండా కూడా రక్షించుకునే వ్యవస్థ కణములో ఉంది. అది ఎప్పుడు పనిచేస్తుందంటే ఆటోఫాగీ మెకానిజం ప్రకారం పనిచేస్తుంది. ఆటోఫాగీ అంటే తను తాను రిపేరు, తను తాను క్లీన్ చేసుకునే మెకానిజం పనిచేస్తే ఆటోఫాగీ అంటారు. పగలు తినే జంతువులన్నిటికీ రాత్రిపూట, రాత్రి తినే జంతువులన్నిటికీ పగటిపూట ఈ రిపేరు, క్లీనింగ్ అనేది జరుగుతుంది. పగలు రాత్రులు కలిపి తినే వాళ్ళకి ఎప్పుడు జరుగుతుందమ్మా? ఎప్పుడు జరుగుతుందని అనకూడదు, అసలు జరుగుతుందా అని అడగాలి. కరెక్ట్, అది మీరు అన్నది. అసలు ఎప్పుడు జరగటానికి లేదు. రాత్రి 10-11 తింటే అరిగేసరికే తెల్లారిపోతున్నది. రిపేరు, క్లీనింగ్ జరగట్లా. అందుకని కణ కాలుష్యం పెరిగిపోయి ఆ కణములో ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువైపోతున్నాయి. దానివల్ల మంచి కణం కూడా క్యాన్సర్ కణంగా మారుతుంది. అందుకని ప్రొద్దుపోయి తినటం అనేది ఫస్ట్ మన శరీర ఆరోగ్యాన్ని మొత్తాన్ని మార్చేయటానికి అవకాశం కలిగిస్తున్నది. అందుకని ఆటోఫాగీ కరెక్ట్ గా జరిగితే క్యాన్సర్ కణంగా మారిందని కూడా తనిఖీ వ్యవస్థ మనలో బాగా పనిచేసి దాన్ని గుర్తించి దాన్ని నిర్మూలించే మెకానిజం కూడా ఉంది అని ఆటోఫాగీ కనిపెట్టినా అని చెప్పారు.
నేను చెప్పటం కదా, అక్కడ మెకానిజంలో రాసి ఉంది, అది ఆటోఫాగి పని చేయట్లా ప్రొద్దుపోయి తినటం వల్ల. అందుకని క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు బాగా పెరగడానికి నెంబర్ 1 రీజన్ ఇది అంటాను. మరి ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అని డిటెక్ట్ అయిన తర్వాత క్యాన్సర్ గ్రేడ్స్ మారే వ్యవస్థ ఉంటుంది కదా డాక్టర్ గారు, ఆ ప్రాసెస్ ఉంటుంది కదా. మీరు చెప్పినట్టు నిజంగా ఆటోఫాగి జరిగితే గనక దాని ఫాస్ట్నెస్ కూడా తగ్గించవచ్చు కదా. అంతే కదా, తెలిసిన వెంటనే సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్కి వెళ్తూ ఫస్ట్ స్టేజ్ ఉంటే సెకండ్ స్టేజ్ ఉంటే రివర్స్ అవుతాయి. ఒకవేళ కీమోథెరపీ అయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉంటాయి. అన్ని లాభాలేనమ్మా. మరి ఇక రెండవది డాక్టర్ గారు, బాగా ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కూడా ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు. మరి పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్యాక్డ్ ఫుడ్స్ తింటున్నావే కదా, మరి వాళ్ళందరికీ క్యాన్సర్లు వచ్చి చచ్చిపోవాలి కదా. అయినా ఎందుకు వాళ్ళకి రాకుండా? ఇతర దేశాల్లో క్యాన్సర్స్ ఎక్కువే. అవును. అక్కడ మోషన్ 2-3 రోజులకు ఒకసారి వెళ్తారు, నీళ్ళు అస్సలు తాగరు, ఆల్కహాల్ రెగ్యులర్ గా తాగుతారు. ఇలాంటి కొన్ని కారణాల వల్ల కొన్ని అవయవాలకే క్యాన్సర్లు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. పిల్లలకి క్యాన్సర్లు మన దేశాల్లో ఎక్కువైపోయినాయి. ఇప్పుడు వాళ్ళకేదో పెద్ద అయ్యాక లేట్ ఏజ్ లో కొంతమందికి వస్తున్నాయి. కానీ అక్కడ ఎందుకు అట్లాంటి తిన్నా రావట్లేదంటే వాళ్ళు ఇలాంటి బ్యాడ్ ఫుడ్ తినటంతో పాటు మంచి ఫుడ్ కూడా తింటారు అక్కడ. సాలడ్స్, నట్స్, ఫ్రూట్స్, స్ప్రౌట్స్, గ్రీన్ లీవ్స్, జ్యూసులు ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటారు. సగం ఆహారం ఇవి ఉంటే సగం ఆహారం అవి ఉంటాయి వాళ్ళకి. అందుకని వాళ్ళు కొంత రక్షించబడుతున్నారు. మన వాళ్ళు ఇట్లాంటి ఆహారం 100లో 1% అన్న తింటారండి. ఇంతంత ఆహారాలు ఇట్లాంటివన్నీ తక్కువ పర్సంటేజ్ వాడతారు. కెమికల్ ఫుడ్ అంటే కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ వేసి నిల్వ చేసి పోషకాలు అస్సలు లేకుండా టేస్ట్ మాత్రమే ఇచ్చే ఆహారాలు ప్యాక్డ్ ఫుడ్స్. ఇవి తిన్నప్పుడు ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోయి మన శరీర ఆరోగ్యాన్ని, ఇమ్యూనిటీని దెబ్బతీస్తాయి అన్నమాట. ఈ ఆహారాల వల్ల జరిగే నష్టం ప్రేగుల్లో ఎక్కువ జరుగుతుంది. పోషకాలు లేకపోతే లివర్ క్లీన్ చేయలేదు కదా, బాడీని రక్షించలేదు కదా. అందుకని మంచి కణం క్యాన్సర్ కణంగా మారకూడదన్నా కొన్ని ఎంజైమ్స్, హార్మోన్స్ కావాలి. అది ఇమ్యూనిటీలో ప్రొడక్షన్ అవ్వాలి, లివర్లో ప్రొడ్యూస్ అవ్వాలి. ఇవన్నీ పోషకాలు ఉంటే ప్రొడ్యూస్ అవుతాయి. టీ సెల్ ఫ్యాక్టర్ 7 పోషకాలు ఉంటే ప్రొడ్యూస్ అవుతుంది. ఇమ్యూనిటీ బాగుందని అది తెలియజేస్తుంది. ఇలాంటి పోషకాలు లేకపోతే అది తగ్గిపోతే ఇమ్యూనిటీ మార్పులు వచ్చేసేసి మంచి కణం క్యాన్సర్ కణంగా మారిపోతుంటాయి. ఇప్పుడు ఈ మధ్య పూర్వం రోజుల్లో అయితే ఏదైనా ఆదివారం నాడు ఒక్క రోజైనా కొనుక్కు తినేవారు, బయటకు వెళ్ళినప్పుడు కొనుక్కు తినేవారు ఇట్లాంటివన్నీ. ఇప్పుడు రెడీగా ఇంట్లోనే పెట్టుకుని ప్యాకెట్లు ఫ్రిడ్జ్లోను. పల్లెటూరులో కూడా అన్ని డబ్బా కొట్లు వచ్చేసినాయి కదా. ఎక్కడ పడితే అక్కడ ప్రతిరోజు సాయంకాలం ఇట్లాంటి కొనుక్కు తినేయటం కానీ డైలీ ఒక హ్యాబిట్ లా అయిపోయింది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వారానికి 2-3 రోజులే తింటున్నారమ్మా. ఇలాంటి రెడీమేడ్ ఫుడ్స్ అనేవి రెగ్యులర్ గా తింటున్నారు. మరి ఇప్పుడు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల క్యాన్సర్ ఎలా వస్తుంది మనకి? నూనెలో దేవిన, నేతిలో దేవిన స్వీట్స్, హాట్స్, మంచి క్వాలిటీ నూనె వాడుతున్నారు ఈ మధ్య. చాలా మంది గానుగ నూనెలే వాడుతున్నారు. అయినా క్యాన్సర్ల బారి నుంచి బయటపడలేరు. ఎందుకు అంటే నూనె మంచిదే, అది మరిగేసరికి చెడ్డదైపోతుంది. మరిగేసరికి 200 నుంచి 250 డిగ్రీలు వేడి మధ్యలో నూనెలు మరుగుతాయి. అంత వేడి గురయ్యేసరికి మంచు కొవ్వులల్లా నూనెలో ఉన్నాయి చెడ్డ కొవ్వులు అయిపోతాయి. మరిగే నూనె చెడ్డ కొవ్వు, పచ్చి నూనె మంచి కొవ్వు. అందుకని చెడ్డ కొవ్వుల్లో ఒక 4-5 నిమిషాలు 10 నిమిషాలు వేసి దేవుతాం. స్నాక్స్ అన్ని కూడా దేవుతారు, సాయంత్రం సమోసా, బజ్జీలు అన్ని. అందుకని ఈ దేవిన ఆహారాలన్నీ కూడా చెడ్డ కొవ్వులతో వచ్చినాయి. ఈ చెడ్డ కొవ్వులు మన లోపలికి వెళ్ళి ఫ్రీ రాడికల్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. అంటే ఈ ఆహారాల్లో ఎలక్ట్రాన్స్, కణాల్లో ఎలక్ట్రాన్స్ లోపిస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్ డైట్ అంతా క్యాన్సర్ ప్రేరకాలు అంటారు. నూనెలో దేవినవన్నీ ఫ్రీ రాడికల్స్. పైగా ఇంకొంచెం మాడు మరీ ఇష్టం కొంతమందికి, బాగా మాడిపోయినవి, మాడినవి, బాగా వేగినవి బాగా ఇష్టపడతారు. అవి డైరెక్ట్ క్యాన్సర్ ప్రేరకాలు. ఇవన్నీ లోపలికి వెళ్ళి మన కణాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ దొంగిలించేసి మంచి కణాన్ని చెడ్డ కణంగా మార్చేస్తుంది. ఇది క్యాన్సర్ కారణాలు ఇట్లాంటివి అని చెప్పొచ్చు అనమాట. మరి మనం తీసుకునే ఆహారాల్లో వైట్ పాయిజన్స్, సాల్ట్, షుగర్ ఇలాంటివి ఎక్కువ వాడడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు కదా. అవునమ్మా. సహజంగా ఈ వైట్ పాయిజన్ అయినా ఉప్పు, ఈ మధ్య పరిశోధనలో కూడా క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరికి ఉప్పు ఎక్కువ తినే అలవాటు ఉంటున్నదని రుజువు అవుతున్నాయండి బాగా. ఉప్పు క్యాన్సర్ ప్రేరకం. ఉప్పు వాడకం వల్ల, పంచదార వాడకం వల్ల గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి, చెడ్డ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి. ఉప్పు కట్టాడుకోవడం ఉంటుంది. పూర్వం రోజుల్లో ఆవకాయలు, నిలవ పచ్చళ్ళు వాడినప్పటికీ నీళ్లు బాగా తాగి చెమట కార్చటాల వల్ల, మూత్రం బాగా పోయటం వల్ల ఎప్పటికప్పుడు సాల్ట్ కొంత బయటికి వెళ్ళిపోయేది. పంచదార పండగలప్పుడే వాడేవారు తప్ప రోజు వాడేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రతి దాంట్లోనూ
ఉప్పును జాంకాయ ముక్కల్లో ఉప్పు, నేరేడుకాయల్లో ఉప్పు, పుచ్చకాయ ముక్కల్లో ఉప్పు, మొక్కజొన్న కండుకు ఉప్పు, కూరల్లో ఉప్పు, పులుసుల్లో ఉప్పు, ప్రతి దాంట్లో నువ్వు ఉప్పు లేకుండా ఏది వాడుకోవట్లేదు ఈ రోజుల్లో. అందుకని ఉప్పు చక్కెర ఎక్కువ వాడకమైంది. మనకి రోజుకి 20 గ్రాముల మించి చక్కెర వాడకూడదని ఇండియన్ గవర్నమెంట్ ICMR వాళ్ళు ఇచ్చిన లెక్కలు. ఓకే. మనం రోజుకి 60 గ్రాములు 50 గ్రాములు చక్కెర వాడుతున్నాం. సంవత్సరానికి 20 కేజీల దాకా మనం వాడేస్తున్నాం. ఉప్పు కూడా 5 గ్రాములు 4 గ్రాములు టేబుల్ సాల్ట్ మించి వాడకూడదంటే 15-20 గ్రాముల ఉప్పు ఇండియాలో తింటున్నారు యావరేజ్న. మరి మోతాదు మించి తినేసరికి క్యాన్సర్ ప్రేరకాలుగా మారిపోతుంటాయి. దీంతోపాటు బాగా నూనెసిన వేపుళ్ళు, వంటలన్నీ ఈ రోజుల్లో వేపుళ్ళు. ఎప్పుడు వేపటం వల్ల ఫ్రీ రాడికల్స్ ఎక్కువ తయారవుతాయండి. అంటే నూనెసి వేపిన వేపుళ్ళు మరీ డేంజర్. మాడితే ఇంకా వేపుడు, అడుగంటినియా అవి ఎక్కువ తిన్నారా క్యాన్సర్ ప్రేరకాలు అవుతాయి. ఇలాంటి ఆహారపు అలవాట్ల వల్ల క్యాన్సర్ ఎక్కువగా రావడానికి కారణాలు బాడీలో కనపడుతున్నాయి. కాబట్టి ప్రకృతి ప్రసాదించిన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వీటిని కూడా వండుకునే విధానం జాగ్రత్తగా వండుకు తింటాము. సహజ సిద్ధమైన ఆహారం ఎక్కువ తింటాము. జీవగడియారం సరిగా ఉండేటట్టు పెందల కాడే తింటాము. నీళ్లు బాగా త్రాగటము, కాస్త మల విసర్జన లాంటివి చేయటము, ఇలాంటివి చేస్తుంటే మంచి కణం క్యాన్సర్ కణంగా మారకుండా రక్షించబడుతుంది.